వాడు మీ సంగతి చెప్తానంటున్నాడండి, వాడు మీ మీద కుట్ర చేస్తున్నాడండి అన్నారు అనుకోండి, నేను అన్నీ విని కారు దిగాను అనుకోండి, ఈ దిక్కుమాల ప్రసంగాలు నాకు ఎందుకు అనిపిస్తుంది, నాకు చికాగ్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది. ఎవరైనా పలకరిస్తే చికాకు పడతాను. ఎందుకని? నేను వినకూడనివన్నీ విన్నాను, నా మనసు ప్రభావితం. అదే నేను మంచి విషయాలు విన్నాను అనుకోండి, గోశాలలో మట్టి పోసారట, గోశాలలో మట్టి అంతా ఇనిపారట, పూల మొక్కలు వేసుకోవచ్చు, కదంబ వృక్షాలు వేసుకోవచ్చు, ఇప్పుడు అక్కడ గడ్డి వేయచ్చు, ఓ నెల్లాళ్లలో గడ్డి పెరుగుతుంది, గోవుల్ని కట్టాక చక్క ఈ గడ్డి వేయచ్చు, నా మనసు ఎంతో సంతోషంగా ఉందనుకోండి, ప్రసంగంలో అనేక విషయాలు జ్ఞాపకానికి వస్తాయి. మనసు ఇంద్రియాలతో ఏం చూసిందో దాన్ని లోపలికి తీసుకుంటుంది, బుద్ధి ఏం చెప్పిందో దాన్ని చేస్తుంది, బుర్ర అన్నట్టు నడిపిస్తుంది. ఇందులో ప్రధానం ఏది అంటే, చూడకూడనిది పొరపాటున చూసిన బుద్ధి అటువైపుకు వెళ్ళొద్దు అని పగ్గాన్ని పట్టింది అనుకోండి, వెళ్ళదు, ఆగుతుంది గుర్రం. బుద్ధి వక్రించింది అనుకోండి, బుద్ధి నిర్ణయం చేస్తుంది, సరే వెళ్ళని పగ్గం అట్లా ఆగింది అనుకోండి, వెళ్ళిపోతుంది రథం, పతనం అయిపోతాడు. అందుకే అన్నిటికన్నా మనిషికి ఏది ప్రధానము అంటే బుద్ధి ప్రధానం. బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఉండాలి.